దేవుని స్తోత్రం కలుగునుగాక. కూడిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాయి. చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగము, అదేవిధంగా లేఖన భాగము, ఈ రెండు విభాగాలను కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో కొన్ని విషయాల్ని చూస్తూ ఉంటే, ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి తన గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, లేక ఒక వ్యక్తి గురించి మరొకరు సాక్ష్యం ఇవ్వచ్చు. రెండు వైపులో కూడా మ్యాక్సిమం ఒక వ్యక్తి గురించి మంచి మాత్రమే బాహాటంగా మాట్లాడటానికి ఎవరైనా ముందడుగేస్తారు. ఎన్ని లోపాలున్నా, ఏది నచ్చకపోయినా రహస్యంగా మాట్లాడుకుంటాం, లేక లోపల సనుక్కుంటామేమో, కానీ బహిరంగంగా మాట్లాడటానికి ఎవరు కూడా అంత సాహసం అనేటువంటిది చేయరు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మంచిగా చెప్పాలా, అది ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన. అయితే ఈరోజు ఒక వ్యక్తి ఏదైతే నా గురించి మాట్లాడతాడో రేపు అదే మాట్లాడతాడంటానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనిషి అభిప్రాయము, మనిషి మాట ఏ రోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఇంకొకలాగా ఉంటుంది, మారుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి. తర్వాత వ్యక్తి పట్ల అభిప్రాయాన్ని బట్టి కూడా వారి గురించి మన ఆలోచన మారుతూ ఉంటుంది. అలాంటి ఒక మానవ స్వభావాన్ని కలిగినటువంటి వారు. అందుకనే ఎక్కువగా బయట ప్రోడక్ట్స్ని కూడా మనం చూస్తూ ఉంటే, వస్తువుల్ని చూస్తూ ఉన్నప్పుడు వస్తువుని కొనుక్కున్నటువంటి వ్యక్తి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు, రివ్యూ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నచ్చిద్ది అంటాడు, తర్వాత బాగాలేదు అంటాడు. అంటే మనిషి యొక్క నైజం ఆ విధంగా ఉంటుంది. అయితే పరిశుద్ధ లేఖనం అంతట్లో కూడా మనిషి సాక్ష్యం కంటే మరొక సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. అదే దేవుడు మన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం. ఎందుకంటే దేవుని సాక్ష్యంలో పక్షపాతం ఉండదు, దేవుని సాక్ష్యంలో మార్పు అనేటువంటిది ఉండదు. వాస్తవాన్ని ఆధారం చేసుకొని, సత్యాన్ని ఆధారం చేసుకొని, బాహ్య రూపాన్ని మాత్రమే గాక ఆంతర్యంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎలాగో కొలిచి, ఏ విధంగా పరీక్షించి, పరిశోధించి సాక్ష్యం ఇస్తాడనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మానవ జీవితంలో భూమి మీద ఎవడు నా గురించి ఏది పలికినా పలకకపోయినా అంతిమంగా దేవుని ముందు నిలవబడినప్పుడు నా గురించి దేవుడిచ్చేటువంటి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కీర్తనాకారుడు 32వ కీర్తనలో 2వ వచనంలో మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అవే మాటలు పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దాన్ని కోట్ చేస్తూ ఉంటాడు. అంటే దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిజమైన ధన్యత ఆస్తి సంపాదించుకోవటమో, పేరు సంపాదించుకోవటమో, పై స్థాయికి వెళ్ళటమో, లేక ఈ లోకంలో రకరకాల వాటిని పొందుకోవటమో నిజమైన ధన్యత కాదని, దావీదు తన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి రారాజుగా అనేక మందిని పరిపాలిస్తూ గొప్ప సామ్రాజ్యాన్ని, గొప్ప సామర్థ్యతను, గొప్ప ప్రభావాన్ని తాను పొందుకొని ఎంతో సంపాదించిన తర్వాత తనకు కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఇదంతా కాదు, దేవుని చేత ఏ రోజైతే నేను నిర్దోషి అని ఎంచబడతానో, దేవుడు నా గురించి ఒక ఖచ్చితమైన సరి అయిన సాక్ష్యాన్ని ఇవ్వగలడో, అది కదా ధన్యత అంటే, అది కదా నిజమైనటువంటి జీవితం అంటే అని దావీదుకి కలిగిన ఒక స్పృహ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ రోజున మనం ధ్యానించేటువంటి అంశము కూడా ఆ వచనములో ఉన్నటువంటి అంశమే, దేవునిచే ఎలా ఎంచబడుతున్నావు, దేవుని చేత ఎలా ఎంచబడుతూ ఉన్నాము. ఇంకొక పదాన్ని ఇంగ్లీష్లో తీసుకుంటే గాడ్స్ ప్లమ్ లైన్. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 17వ వచనంలో ఇంగ్లీష్లో ఉపయోగించినటువంటి మాట ఏంటంటే ప్లమ్ లైన్ ఆఫ్ గాడ్ అని అంటాడు. అంటే దేవుడు కొలిచే విధానం ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఒక వ్యక్తిని పరిశోధించే విధానము ఏ విధంగా ఉంటుంది. అయితే దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి ఒక పుస్తకాన్ని, చాలా సుదీర్ఘమైనటువంటి పుస్తకం, కానీ క్లుప్తంగా ధ్యానించటానికి మనం సిద్ధపడదాం. యోబు గ్రంథము ఈ రోజున ఆలోచించినట్లయితే చాలా మటుకు యోబు గ్రంథం గురించి దేవుని నమ్మని వారు కూడా దాన్ని చదివినటువంటి వారు చాలా ప్రశంసలు దానికి ఇస్తాడు. చాలా మటుకు కవీశ్వరులు, పోయెట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని చదివినటువంటి వారు ఇచ్చినటువంటి ఒక బిరుదు ఏంటంటే ద గ్రేటెస్ట్ పోయం ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. అంటే ప్రాచీన కాలములో ఒక గొప్ప
కీర్తన, కావ్యము అని దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఫిలాసఫర్స్, తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ద గ్రేటెస్ట్ ఎవర్ రిటర్న్ విత్ పెన్, అంటే మనిషి చేతితో రాసినటువంటి అతి గొప్ప తత్వజ్ఞానముతో కూడినటువంటి అంశాలు కూడిన గ్రంథం అని దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక లిటరేచర్ ప్రకారంగా తీసుకున్న, ఒక ఫిలసాఫికల్గా తీసుకున్న, ఈ లోక ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం. అండ్ దేవుడు పాత నిబంధనలో మనకి అందించిన 39 పుస్తకాల్లో యోబు గ్రంథములో మనిషి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఈ రెండు అంశాలను చాలా కళ్ళకు కట్టినట్టుగా జీవితంలో అనుభవాల్ని ప్రకారంగా, జీవితంలో మనిషి యొక్క స్వభావాన్ని బట్టి బయలుపరిచిన ఏకైక గ్రంథం కూడా యోబు గ్రంథం అని చెప్పచ్చు. కాబట్టి ఒకవేళ దానికి అంశం ఇవ్వగలిగితే నేను దాన్ని ఎలా పిలుస్తానంటే ద మోస్ట్ మ్యాగ్నిఫిషెంట్ మిర్రర్ ఇన్ ది ఎంటైర్ స్క్రిప్చర్, అంటే లేఖనం అంతట్లో కూడా అత్యంతమైన అద్భుతమైన ఒక అద్దం లాంటిది. యోబు గ్రంథం అనేటువంటిది యోబుకి తానేంటో చూపించటానికి రాయబడింది. యోబు గ్రంథం అనేటువంటిది తన గురించి తనకు అర్థం అవ్వటానికి రాయబడింది. యోబు గ్రంథం అనేటువంటిది యోబుకి తనను సృష్టించిన దేవుని గురించి అర్థం అవ్వటానికి రాయించినట్లుగా ప్రత్యేకంగా మనం చూస్తాం. అందుకనే ఇట్ వుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాగ్నిఫిషెంట్ మిర్రర్ ఇన్ ది ఎంటైర్ స్క్రిప్చర్. యోబు గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది దాన్ని ఎలా చూస్తారంటే మనిషి మనోవేదన అని చూస్తారు, మనిషి యొక్క శ్రమ అని చూస్తారు, మనిషి యొక్క ఆత్మీయ పతనము అని చూస్తారు. ఈ రకంగా రకరకాలుగా చూస్తూ ఉంటే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ఎవడైనా సరే యోబు గ్రంథం చదివిన చెప్పేది పాపం యోబు సమస్య అని అంటారు, అంటే భౌతికమైన సమస్య అని అంటారు. కానీ వాస్తవానికి యోబు గ్రంథంలో అది భౌతికమైన సమస్య కాదు, మానసికమైన సమస్య కాదు, ఆర్థిక సమస్య కాదు, అది ఆత్మీయ సమస్య. దేవుని గురించి తనకి లోపించిన ఒక అవగాహన, దేవుని గురించి మనిషి సరిగా అర్థం చేసుకోలేని కోరంలో పరిగెడుతూ ఉన్నటువంటి రాయబడుతున్నటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మీరు చదువుతూ ఉంటే 42 అధ్యాయంలో 25 సార్లు యోబు ఉపయోగించిన పదం ఏంటంటే వై అనే పదం. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నేనే ఈ పరిస్థితి గుండా వెళ్ళాలి అనేటువంటి 25 మార్లు ఎందుకు అని తన దేవుణ్ణి ప్రశ్నించిన యోబు, ఎందుకు అని తన విశ్వాసాన్ని ప్రశ్నించిన యోబు, ఎందుకు అని తన నిరీక్షణని ప్రశ్నించినటువంటి యోబునే ప్రత్యేకంగా దీంట్లో మనం చూస్తూ ఉంటాం. యోబు ఏమి నేర్చుకున్నాడో తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసుకున్నాడు, దేవుడు అంటే ఏంటో క్రియారూపకంలో తనకైతే అర్థమైంది. కావున ఈ యోబు గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉంటే మొదటి అధ్యాయము 42వ అధ్యాయం, మొదటి అధ్యాయంలో దేవుని సాక్ష్యము, 42వ అధ్యాయంలో మరలా దేవుని సాక్ష్యం. శ్రమకు ముందు దేవుడిస్తున్న సాక్ష్యం, శ్రమ తరువాత దేవుడిస్తూ ఉన్నటువంటి సాక్ష్యం. తన గురించి తాను రాసుకోవట్లా, తన గురించి మనుషులు మాట్లాడట్లా, తన గురించి తను సృష్టించిన దేవుడు పలుకుతున్నటువంటి మాట. అది సాతానుకి దేవునికి మధ్య సంభాషణలో 1వ అధ్యాయము 8వ వచనంలో సాతానుతో అంటాడు కదా, ఇదిగో చూసావా నా సేవకుడైనటువంటి యోబు, భూమి మీద అలాంటి ఒక న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుణ్ణి నేను కనుగొనలేదు. అంటే జస్ట్ ఇమాజిన్, అన్ని కోట్ల మంది ప్రజలలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఓన్లీ వన్ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఐ కుడ్ ఫైండ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. దేవుడు యోబు గురించి ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం అది. అయితే ఆ సాక్ష్యాన్ని విన్నటువంటి సాతాను వెంటనే స్పందిస్తాడు కదా 9వ వచనంలో, ఏ కారణం లేకుండానే నీతిమంతుడిగా ఉన్నాడా, ఏ కారణం లేకుండానే యథార్థవంతుడిగా ఉన్నాడా. నిజంగా వాస్తవం అది. ఈ రోజున దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామంటే, దేవుని మనం కొనియాడుతూ ఉన్నామంటే, ప్రార్థిస్తూ ఉన్నామంటే, దేవుణ్ణి పట్టుకొని ఉన్నామంటే, దేవుని నమ్ముకొని ఉన్నామంటే, దేవుని పైన ఆశ పెట్టుకున్నామంటే ఏదో ఒక కారణం అయితే ఉండిద్ది కదా. దేవుని మీద భయం కారణం లేకుండా వచ్చిద్దా, దేవుని మీద భక్తి కారణం లేకుండా వచ్చిద్దా, లేక దేవుని ముందు మన విజ్ఞాపన కారణం లేకుండా ఉండిద్దా? కారణము ఉంది కాబట్టే భక్తి, కారణం ఉండిద్ది కాబట్టే భక్తిహీనత కూడా. అందుకనే అక్కడ
సాతాను వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఏ కారణం లేకుండానే నమ్ముకున్నాడా, ఏ కారణం లేకుండానే యథార్థవంతుడిగా ఉన్నాడా? అంత పెద్ద కంచె నువ్వు పెట్టిన తర్వాత ఎవడైనా నేను నమ్ముకుంటాడు, ఎవడైనా నేను నీతివంతుడిగానే ఉంటాడు, ఎవడైనా యథార్థవంతుడిగా ఉంటాడు. కంచె తీసి చూడు, ఆశీర్వాదాలు లాగేసి చూడు, అనారోగ్యాన్ని పంపించి చూడు, అప్పుడు కనిపించింది కదా బంగారము నిజమా కాదా అని అగ్నిలో పడేస్తేనే తెలిసిద్ది. అతని విశ్వాసము, అతని యథార్థత, అతని నిబద్ధత, అతని యొక్క నిరీక్షణ కరెక్టా కాదనేది పరీక్ష లేకుండా ఎలా అర్థమైద్ది? ఒకసారి వేసి చూడు కదా అని తనకి తెలియని ఒక ప్రశ్న, తనకి తెలియనటువంటి ఒక పరీక్ష తన జీవితంలో వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక యాంగిల్ ఆలోచన చేస్తే పాపం యోబుకి వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, యోబుకి వెనకాల ఆ సంభాషణ తెలియదు. యోబు మానవ భాషలో చెప్పాలంటే హీ వాజ్ ఇన్నోసెంట్ మ్యాన్. అలాగ అనుకోవటానికి లేదు. ఎందుకంటే బలంగా ఉన్నప్పుడు పరీక్ష రావాలి, బలంగా ఉన్నప్పుడు శోధన కూడా రావాలి. ప్రత్యేకంగా బలహీనతలో శోధించబడినప్పుడు, బలంగా ఉన్నప్పుడు, పరీక్ష గుండా వెళ్తూ ఉన్నప్పుడు అసలైన విశ్వాసము, అసలైన మానవ స్వభావము, మానవ బుద్ధి అప్పుడే బయటపడుతూ ఉంటుంది కదా. కావున ఈ యొక్క యోబు ప్రయాణములో నుండి నేర్చుకోగలిగినటువంటి ఒక వాస్తవం, మొదటి అధ్యాయంలో దేవుడిచ్చిన సాక్ష్యానికి 42వ అధ్యాయంలో మరలా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అది శ్రమల తర్వాత, దానికి పెద్ద మార్పు అయితే లేదు, కానీ మధ్యలో ప్రయాణం ఉంది చూసారా, అదే చాలా కఠినమైనటువంటి ప్రయాణం. యోబు గ్రంథాన్ని 3 ముక్కలు చేసుకుంటే, యోబు గ్రంథము నీతితో మొదలవుతుంది. ఇట్ బిగిన్స్ విత్ రైచియస్నెస్. తన నీతితో ఎలాగో తన జీవితాన్ని ప్రారంభించాడో యోబు గ్రంథం మీరు చూస్తూ ఉంటారు. ఇట్ కంటిన్యూస్ విత్ రీజనింగ్. ఏదైతే నీతితో మొదలైందో అది విమర్శతో కొనసాగినట్టుగా చూస్తాం. అది ఒక వివాదముతో కొనసాగుతుంది. తర్కించటం మొదలుపెట్టాడు, ఆలోచించటం మొదలుపెట్టాడు, ప్రశ్నించటం మొదలుపెట్టాడు, అనుమానించటం మొదలుపెట్టాడు. ఈ విధమైనటువంటి ఒక ఆలోచన గ్రంథం అంతా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఎండ్స్ విత్ రియలైజేషన్. ఒక గ్రహింపుతో ముగించబడుతూ, నీతితో మొదలయ్యి తాను వివాదముతో లేక విమర్శతో కొనసాగిస్తూ ఎలాగో మరలా సత్యాన్ని తెలుసుకొని దేవుని 100 దీవెన 2 దీవెన పొందుకున్నాడో అదే యోబు గ్రంథంలో మనకు కనిపించే ప్రధానమైనటువంటి సారాంశం. అయితే మనం ధ్యానించేటువంటిది 42వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదవబడినటువంటి లేఖన భాగంలో 3 సత్యాలని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. దేవుడు మనలను ఎలా ఎంచుతాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క కృపాసనం ముందు మనం నిలబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మహాదూతల ముందు, దూతల సైన్యముల ముందు, అలనాడు ఆది నుండి అంతము వరకు ఉన్నటువంటి పరిశుద్ధులందరి ముందు దేవుణ్ణి నిలవబెట్టినప్పుడు నాయన నా గురించి ఇచ్చేటువంటి సాక్ష్యము ఎలా ఉండిద్ది? 3 ఏరియాస్లో లేక 3 విషయాలలో నా సాక్ష్యాన్ని ఎంతవరకు నేను కాపాడుకుంటున్నాను అనేటువంటిది నేటి దిన ప్రశ్న. యోబు గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అది చాలా అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. 1వ అధ్యాయంలో దేవుడు ఆప్తుల్ని తీసేసిన, దేవుడు తనకున్నటువంటి ఆస్తిని తీసేసిన. 1వ అధ్యాయము 20వ వచనంలో ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. హీ ఫెల్ టు ద గ్రౌండ్ టు వర్షిప్. ఆరాధించుటకు సాష్టాంగ పడెను. అంటే అన్నీ కోల్పోయిన ఆరాధన మాత్రం ఆగలే. ఆస్తి లేకపోతే ఆప్తులు లేకపోయినా ఆరాధన మాత్రం ఆగినట్లుగా మనం చూడం. అది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో భార్య కూడా వచ్చి విమర్శిస్తూ, ఎందుకయ్యా నీకు విశ్వాసం, ఎందుకు నీ భక్తి, ఉన్నాడో లేదో తెలియనటువంటి దేవుడు, అన్ని కోల్పోయినటువంటి దేవుడు, అన్ని కూడా ఆయన ద్వారా నువ్వేం పొందుకున్నావు అన్నీ కూడా పోయినాయి కదా అనేటువంటి మాటలో తను చెప్తూ ఉంటే తను అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడమాకు. దేవుడి నుండి మేలు మాత్రమే తీసుకుంటామా, కీడుని దేవుడి నుంచి మనం తీసుకోమా అని 2వ అధ్యాయంలో కూడా దేవుని ఆరాధించినటువంటి యోబు, భార్య పోయినా, భార్య విమర్శించిన, అవమానించిన, ఆఖరికి ఆరోగ్యము క్షీణించిన ఆరాధన మాత్రం ఆగల, దేవుణ్ణి నమ్మటం మాత్రం ఆగల. 2వ అధ్యాయం ముగింపులోకి వస్తే ఆ ఆరాధన కాస్త ఎలాగో నిశ్శబ్దంగా మారిందో మీరు చూస్తారు. తన బాధ పెరుగుతూ ఉన్నప్పుడు, తనలో శ్రమ పెరుగుతూ ఉన్నప్పుడు 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో నిశ్శబ్దంగా అనిపిస్తోంది. మాట్లాడటం ఆపేసాడు, ఆరాధించడం ఆపేసాడు, ఆవేశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆవేదనలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలాసార్లు ఏమైపోయిందంటే ఆవేదనలో ఆలోచన పనిచేయదు,
ఆవేశంలో ఆలోచన పనిచేయదు. ఈ రెండిట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆవేశంలో సరిగ్గా మనం కేర్ఫుల్గా లేకపోతే మన ఆలోచన పనిచేయదు. ఆవేదనలో కూడా ఆలోచన పనిచేయదు. ఈ యొక్క యోబు జీవితంలో 3వ అధ్యాయం మొదలుకొని మనకి 32వ అధ్యాయం వరకు కూడా 10 స్పీచెస్, అంటే 10 ప్రసంగాలు, సంభాషణలు యోబు మీరు చూస్తారు. దాంట్లో మొదటి 2వి తనను తాను తిట్టుకుంటాడు. ఎందుకు పుట్టాను రా బాబు నేను, ఎందుకు నా తల్లి నన్ను కన్నది అని 2 సంభాషణలో తనను తిట్టుకుంటాడు. కానీ మిగతా 8 సంభాషణలో దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దేవుని పైన ఆరోపణ వేసినట్లుగా, దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్లుగా రకరకాల విషయాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తాం. తన ఆవేదనలో ఆలోచన ఆగిపోయింది, తన ఆవేశంలో ఆలోచన ఆగిపోయింది. కావున దేవుడు యోబు జీవితంలో ఈ శ్రమను అనుమతించటాన్ని బట్టి యోబుకి పరీక్ష, యోబుతో ఉన్న తన స్నేహితులకి పరీక్ష. మనం యోబుకే పరీక్ష అనుకుంటాం, యోబుకే కాదు, తన దగ్గరకు వచ్చిన స్నేహితులకు కూడా పరీక్ష ఉంది. ఏంటా పరీక్ష, ఏంటా 3 విషయాలు అనేది క్లుప్తంగా మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. 3 విషయాలలో దేవుడు మనల్ని ఎలా ఎంచుతున్నాడు. మొదటిగా యోబు గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 3. 42వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాయి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువీడెవడు, అలాగున వివేచన లేనివాడనై నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. 2 విషయాలు. ఒకటి, వివేచన లేనివాడిగా ఉన్నాను. రెండవది, ఏమీ తెలియక మాట్లాడాను. మనిషికున్న ఒక స్వభావం, మనిషికున్న ఒక గర్వం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఏ పరిస్థితులైనా సరే తెలిసిన వారిగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ ఏం జరిగిద్దో కూడా మనకు తెలియదు. వెనకాల దేవుని ప్రణాళిక అర్థం కాదు, రాబోయే దేవుని ప్రణాళిక కూడా మనకు అర్థం కాదు. మనకి పోనీ ప్రస్తుతం అన్న అర్థమైద్దానంటే ప్రస్తుతంలో కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోతూ ఉంటాం. ఎందుకంటే ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ యొక్క పరిస్థితి అనేటువంటి ఒక సందిగ్ధంలో, ఒక కన్ఫ్యూజన్లో ఎక్కడ కూడా క్లూ లేకుండా కాముగా ఉండాల్సిన మనిషి మాట్లాడితే వచ్చేటువంటి పొరపాటులు మాత్రమే. ఇక్కడ యోబు ఆలోచిస్తున్నటువంటి విధానము మారుతుంది. 2వ అధ్యాయము చివరి నుండి 32వ అధ్యాయం వరకు కూడా తాను కరెక్ట్ అని తాను మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ఒకవేళ యోబులో ఉన్నటువంటి 3 తప్పుల గురించి మాట్లాడితే దేవుడేమో నీతిమంతుడు అన్నాడు, దేవుడేమో యథార్థవంతుడు అన్నాడు. కానీ 42వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే నేను పశ్చాత్తాపడుతున్నా అని అంటాడు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? తన స్నేహితులు కూడా వచ్చి నువ్వు తప్పు చేసినవా అని అంటే నేను ఎందుకు తప్పు చేస్తా అని సమర్థించినటువంటి వాడు. దేవుడు నిన్ను తప్పును బట్టే శిక్షిస్తున్నాడంటే నేను తప్పు చేయలేదు అని, అవసరమైతే దేవుని ముందు నేను వ్యాజ్యం చేస్తా అని చెప్పినటువంటి యోబు 42వ అధ్యాయం 6వ వచనంలో ఎందుకు పశ్చాత్తాపడాల్సి వస్తుంది అంటే తనకు ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నాడు? అక్కడ అంటూ ఉన్నాడు, నేను మతి లేకుండా మాట్లాడా, నేను బుద్ధి లేకుండా మాట్లాడాను, నాకేం తెలియదు కానీ తెలిసినట్టు మాట్లాడాను, నాకేం అర్థం కాలేదు కానీ అర్థమైనట్టు మాట్లాడాను అని అక్కడ తనలో తాను అనుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. యోబు చేసిన 3 పాపాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటే అవి పాపాలేనా అని అంటే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా పాపమే కదా. అయితే ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే 15వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మీరు చూసినట్లయితే 15వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో అక్కడ అంటాడు, నీ విచక్షణకి ఏమైపోయింది, నీ చూపుకి ఏమైపోయింది. ఇంగ్లీష్లో ఉపయోగించిన మాట వాట్ హ్యాస్ టేకెన్ అవే యువర్ రీజన్, వాట్ వీకెండ్ యువర్ విజన్. అంటే నీవు ఆలోచించటం ఆపేసావా, నీ బుద్ధి అక్కడ మందగించిందా, లేకపోతే నీ చూపు కనిపించట్లేదా, నీకు అర్థం అవ్వట్లేదా, నీ జ్ఞానం ఏమైపోయింది, నీ విశ్వాసం ఏమైపోయింది, యు బికేమ్ సో ఇన్సేన్, యు బికేమ్ సో సెన్స్లెస్, నువ్వు ఎలాంటి స్పర్శ లేకుండా అలా ఉండిపోయావేంటి యోబు అని ప్రశ్నించటాన్ని మనం చూస్తాం. మొదటిగా యోబు చేసినటువంటి ఒక పాపం ఏంటంటే సెన్స్లెస్నెస్. ఆలోచించటం ఆపేసాడు, లేక గ్రహించటం ఆపేసాడు, చూడటం ఆపేసాడు, దేవుని కార్యాలను తెలుసుకోవటం ఆపేసాడు, దేవుని ప్రణాళికని తెలుసుకోవటం ఆపేసాడు, ఆత్మీయ స్పర్శని
కోల్పోయాడు. అది కూడా పాపమేనా అంటే పాపమే మరి. ఎందుకంటే ఆత్మీయ స్పర్శని కోల్పోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఆత్మీయ స్పర్శని కోల్పోతే దేవుని కార్యాలనే గ్రహించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ యోబు తన విచక్షణ ఆగిపోవటానికి, తాను బుద్ధి లేకుండా మాట్లాడతాం గల కారణం ఏంటంటే ఆత్మీయ స్పర్శ తనకు లేదు. ఎందుకు అని దేవుణ్ణి అడిగాడు. ఎందుకయ్యా ఇది పంపించావు అని అడిగాడే కానీ, అయ్యా ఇది నాకు వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడగలేకపోయాడు. ఇది నాకు వచ్చింది, ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి అని అడగలేకపోయాడు. ఎలా స్పందించాలి అని అడగలేకపోయినట్లుగా మనం చూస్తాం. రెండవది 32వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, తన దృష్టిలో యోబు తాను నీతిమంతుడై ఉన్నట్లుగా ఉండేను. రైచస్ ఇన్ హిస్ ఓన్ ఐస్. చెప్పాలంటే సెల్ఫ్ రైచస్నెస్. రెండవ పాపం మనుషులకి, ప్రత్యేకంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులకి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకి వచ్చేటువంటి ఒక బలహీనత, ప్రమాదం ఏంటంటే స్వనీతి. అంటే నేను తప్పు చేయలేదు కదా, నా కన్నులతో కూడా నిబంధన చేసుకున్నా, ఏ స్త్రీని ఏ కన్యకను కూడా చూడకూడదని అంతటి ఖచ్చితమైన జీవితాన్ని నేను జీవించాను. ఆ బాధ అంతట్లో కూడా యోబు తనకి తెలియకుండానే తాను నీతిమంతుడు, దేవుడు కంటే నీతిమంతుడు అనేటువంటి దూరంలోకి వెళ్ళిపోతే ఆ స్నేహితులకు చిరాకు వచ్చి మాట్లాడతాం ఆపేసినట్టుగా మనం చూస్తాం. అది రెండవది. ఇక మూడవది మనం చూస్తే 32వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, దేవునితో వాదించటానికి సిద్ధమైనటువంటి యోబు, దేవుణ్ణి ప్రశ్నించినటువంటి యోబు. రెండవది సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ మూడవది స్లిప్పింగ్ ఆఫ్ టంగ్, నాలుక జారటం, మాట జారటం. ఎక్కడైనా మాట జారితే ప్రమాదం తప్పిద్దేమో కానీ దేవుని ముందు మాట జాగ్రత్త. దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, బాధలో ఆవేదనలో మాటలు ఎలా వస్తాయో కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఆవేశంలో ఉన్నప్పుడు మాట ఎలాగ వస్తాయో కూడా మనకు అర్థం కాదు. అక్కడ యోబు మాట జారాడు, అక్కడ ఎలీహుకు కూడా కోపం వచ్చి ఖండించినట్టుగా మనం చూస్తాం. అందుకే యోబు అంటూ ఉన్నాడు, నేను వెర్రివాడిగా మాట్లాడుతూ ఉన్నాను. సో మొదటిది, ఏ విషయంలో దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఎంచాలి అని అంటే, మొదటిగా రియాక్షన్, స్పందన లేక ప్రతిస్పందన. దేవుడు మన జీవితంలో ఏదైనా పరిస్థితిని అనుమతిస్తే, దేవుడు మన జీవితంలో ఏదైనా శ్రమను అనుమతిస్తే, లేక దేవుడు మన జీవితంలో అనుకోనిది, ఊహించనిది అనుమతిస్తే, దేవుడు కారణాలను చూడడు. దేవుడు చూసేటువంటిది ఏంటంటే నా స్పందన ఎలా ఉంది. వాస్తవానికి ఆలోచన చేయండి. యోబు ఉన్న పరిస్థితిని చూస్తే పాపం తన స్నేహితులకు కూడా బాధ అనిపించింది. యోబుతో 7 రోజులు కూర్చొని వారు కూడా ఏడుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే అంతటి దీనస్థితిలో యోబు ఉన్నాడు. అంతటి దీనస్థితిలో యోబు ఉన్నప్పుడు తన బాధ గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు 3 రకాల బాధలు గుండా తను వెళ్ళాడు. 7వ అధ్యాయాన్ని మీరు చూస్తూ ఉంటే 6వ వచనంలో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటే, 7వ అధ్యాయము 5, 6 వచనాల్లో, నా దేహము పురుగులతో నింపబడి ఉంటూ ఉన్నది, నా దేహం అంతా కూడా కుళ్ళు పట్టుచూ ఉన్నది, నా దేహం అంతా కూడా పాడైపోయింది. అంటే ఒక ఫిజికల్ టార్చర్ గుండా, ఒక భౌతికమైనటువంటి శ్రమ గుండా తాను వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవ రకమైన బాధ ఏంటనంటే 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఆయన అంటాడు, మీరు నాకు బాధకే కర్తలుగా ఉన్నారే కానీ ఆదరణ కర్తలుగా మీరు లేరు. నన్ను ప్రోత్సహించకపోగా, నా యొక్క గాయాన్ని మాన్పటానికి ప్రయత్నించకుండా దాని మీద మీరు కారం జల్లుతూ ఉన్నారు. నా బాధను ఇంకా రెట్టింపుగా చేస్తూ ఉన్నాడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేరు, ఆప్తులు లేరు, తనకు వచ్చిన స్నేహితులు కూడా సూటిపోటి మాటలతో తనని బాధ పెడుతూ ఉంటే ఏకాకిగా తాను మిగిలిపోయాడు. ఒకటి ఫిజికల్ పెయిన్, రెండోది ఇమోషనల్ పెయిన్, ఒక మానసిక ఒత్తిడి గుండా తాను వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. భౌతిక నొప్పికైనా మానపటానికి మందు ఉంటుందేమో కానీ మానసికమైనటువంటి ఒత్తిడికి, మానసికమైనటువంటి బాధకి మందు చాలా తక్కువ కదా. అయితే ఇక్కడ 3వ విషయాన్ని చూస్తే మరలా మనకి 30వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. 30వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తుంటే ఆయన అక్కడ అంటాడు, అయ్యా నేను నీకు మొరపెడుతూ ఉన్నా, నువ్వు మాత్రం ఉత్తరం ఇవ్వట్లేదు. నేను నిన్ను వెతుకుతూ ఉన్నా, నువ్వు నాకు కనిపించట్లా. దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాడు, దేవుని జవాబుని పొందుకోలేకపోతూ ఉన్నాడు. ఆత్మీయంగా కూడా ఒంటరినైపోయాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. 3 రకాల ఆయుధాలు తన మీదకి వచ్చాయి.
భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా. ఈ 3 కోణాల్లో ఒక ఒంటరి వాడిగా తాను మిగిలిపోయి తన ఆవేదన, తన బాధ భౌతికంగా అంత ప్రెషర్ గుండా వెళ్తూ ఉంటే పాపం నోరు తెరిచి ఎందుకు దేవా అని అంటే తప్ప, ఎందుకు దేవా అని ప్రశ్నిస్తే తప్ప, ఎందుకయ్యా ఇలా అనుమతించావు, పోనీ ఎందుకు అనుమతించావు అని అడగటం తప్ప మానవ కోణంలో ఆలోచన చేస్తే యోబుది తప్పు లేదే అనిపించింది. మానవ కోణంలో ఆలోచన చేస్తే యోబు దేవుని ప్రశ్నించడంలో తప్పే ఉంది, యోబు అలా స్పందించడంలో తప్పే ఉంది, కారణాలు మంచిగానే ఉన్నాయి కదా అని మనం అనుకుంటాం. వాస్తవానికి ఎవడైనా తప్పు చేసిన వాడిని ఏదైనా మెజిస్ట్రేట్ ముందు నిలవబెడుతూ ఉన్నప్పుడు 2 ప్రశ్నలు అడుగుతాడు కదా, ఏం చేసావయ్యా, ఎందుకు చేసావు, తర్వాత ఇంకొక ప్రశ్న ఎందుకు చేయాల్సి వచ్చిందని అడుగుతూ ఉన్నప్పుడు కారణాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ కారణాలు ఏమన్నా మంచిగా ఉంటే, నిజంగా ఆ తప్పు చేయటానికి ఆ కారణాలు తన వైపు ఫేవరబుల్గా ఉంటే క్షమించేటువంటి పరిస్థితి కూడా మనకి జ్యుడిషియల్ సిస్టంలో మనం చూస్తూ ఉంటాం. మనిషి ఒక తప్పు చేస్తే, ఒక క్రియ చేస్తే దాని వెనకాల కారణం ఏంటి అని అడుగుతారు, లేక కారణం ఏంటి అని చూస్తారు. ఆ కారణాలను వెతుక్కొని కారణాలను బట్టి ఆ క్రియని, అంటే ఆ తప్పుని కప్పుకోవటానికి, ఆ తప్పు నుండి బయటపడటానికి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే అదే టర్మినాలజీ, అదే ఆలోచన దేవుని దగ్గర అయితే పనిచేయదు. యోబు దేవుని దగ్గరకు వచ్చి నాకు ఆప్తులు పోయినారు కాబట్టి అట్లా మాట్లాడినాయ్యా, నాకు ఆరోగ్యం అలా ఉంది కాబట్టి మాట్లాడినా, లేకపోతే నా భార్య కూడా నన్ను అలా చేసేసరికి మాట్లాడినా, తప్పైపోయింది ప్రభువా నన్ను అర్థం చేసుకోవాలంటే ఆ దేవుని దగ్గర చెల్లేటువంటిది లేదు. దేవుడు ఏ పరిస్థితిలో మనం ఉన్నా మన స్పందనని దేవుడు చూస్తాడే కానీ ఆ స్పందనకి కారణమైన కారణాన్ని మాత్రం అక్కడ పని చేయదు. సో దేవుడు ముందు నిలవబడినప్పుడు ఎందుకు కోపగించుకునో, నేను నా భార్యను బట్టి కోపం వచ్చింది, నా భర్తను బట్టి కోపం వచ్చింది, అందుకే అరిసేసాను, లేకపోతే అందుకని అలా మాట్లాడేసాను, అందుకే అలా గాయపరచాల్సి వచ్చింది, అలా వారు లేకపోతే నేను అలా చేసేవాడిని కాదు కదా ప్రభువా, నాకు ఈ స్థితి లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు ప్రభువా అని సాకులతో దేవుని దగ్గరికి వెళ్తే వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దేవుడు అడిగేది ఏంటంటే, ఇవన్నీ కాదయ్యా నువ్వు చేసింది కరెక్ట్ కాదు. స్పందన చాలా ప్రాముఖ్యం. దేవుడు యోబుని ఆ పరిస్థితిలో నెట్టివేయటం గల కారణం ఏంటి అని అంటే ఎలా స్పందిస్తాడో చూద్దామని. ఎందుకంటే సాతాను ఆలోచన అది కదా, అన్నీ ఉంచావు కాబట్టి భయపడుతున్నాడు, ఇవన్నీ తీసే ఎలా స్పందిస్తాడో చూద్దాం. ఈ రోజున నా జీవితంలో ఏది అనుమతించబడినా అందరి వలె కారణాలను వెతుక్కుంటూ దేవుణ్ణి దూషించటమో, విశ్వాసంలో పడిపోవటమో ఇలా చేస్తే విశ్వాసికి అవిశ్వాసికి పెద్ద తేడా అనేటువంటిది లేదు. సో దేవుడు ప్రత్యేకంగా దృష్టి దేని మీద పెడుతూ ఉన్నాడంటే కారణాల కంటే స్పందన మీద దేవుడు ఆయన దృష్టి పెడుతూ ఉంటాడు. బైబిల్ అంతా కూడా అదే. మీరు చూడండి, ఆదికాండం 34వ అధ్యాయంలో కూడా మరి అక్కడ యాకోబు కుమార్తెని అక్కడ శెకెంలో ఉన్నటువంటి యవనస్తుడు వచ్చి అక్కడ పాడు చేసినప్పుడు అక్కడ ఒప్పందం జరిగింది, కానీ తన అన్నలకి బాగా కోపం వచ్చేసి పట్టణంలో ఉన్న వారందరినీ చంపేస్తే 34వ అధ్యాయం 30-31 వచనాల్ని చూస్తూ ఉన్నప్పుడు యాకోబు అడుగుతూ ఉంటాడు, ఎందుకయ్యా అట్లా చేశారంటే, మరి నా చెల్లెని అలా చేస్తే నేను చేయకుండా ఉంటానా? అది వ్యాలిడ్ రీజనే. మానవ కోణంలో ఆలోచన చేస్తే యాకోబు తర్వాత మాట్లాడలా, 32వ వచనం లేదు అక్కడ, 31తో ఆగిపోయింది. అంటే వారు చెప్పిన జవాబుకి యాకోబు నోరు మూసుకున్నాడు, కానీ దేవుడు నోరు మూసుకోవటానికి లేదు. నిజంగా అన్యాయం జరిగింది, నిజంగా అక్రమం జరిగింది, అక్కడ న్యాయం తీర్చాల్సినటువంటి దేవుడు ఒకడు తప్పు చేస్తే అందరిని చంపటం కరెక్ట్ కాదు కదా, నీ ఆవేశం కరెక్ట్ కాదు కదా, నీ ప్రతిస్పందన కరెక్ట్ కాదు కదా అని దేవుడు దాన్ని ఒప్పుకోవాలి. చాలామంది పాత నిబంధన గురించి మాట్లాడుతూ దేవుడు అన్నిటినీ ఒప్పుకున్న దేవుడు, అన్నిటిని ప్రేరేపించిన దేవుడు అంటారు, కానీ దేవుడు అది తన బిడ్డ తప్పు చేసిన ఒప్పుకున్న వ్యక్తి అయితేగా. దేవుడు స్పందన చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసేటువంటి వాడు. అంతవరకు ఎందుకు, మోషే జీవితాన్ని మీరు తీసుకోండి. ద్వితోపదేశకాండం 1వ అధ్యాయము 37వ వచనము, 3వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట అంటాడు, నీ వలనే దేవుడు నా మొరినట్ల మీ వలనే నేను కానాను దేశానికి వెళ్ళలా అని అంటాడు. ఎందుకని, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం అంటే తాను కోపంతో కర్రతో కొట్టాడు. సో దేవుడు
తనని శిక్షించాడు కానీ ప్రజల్ని శిక్షించాల. ఇప్పుడు మోషే కోణంలో ఆలోచన చేసినా కూడా పాపం మోషే ఎందుకు అలా తప్పు చేయాల్సి వచ్చింది? కోపం తెప్పించారు. వాళ్ళందరి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి మోషే కోపం వచ్చింది. కోపం వచ్చి మాట్లాడాల్సింది పోయి కర్రబట్టుకొని వేసి కొట్టాడు దాన్ని. దాంట్లో పెద్ద తప్పే ఉంది? దాంట్లో పెద్ద ఆరోపణ చేయడానికి ఏముంది? దానికి అంత పెద్ద శిక్షణ కానాను దేశానికి తీసుకెళ్లకుండా అలాంటి ఒక మూర్ఖమైనటువంటి జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించిందంటే మహానుభావుడైన మరి అట్లాంటి దేవుడు చిన్నదానికి వదిలేస్తాడని అంటే కారణం ఏదైనా నేనేంటో నీకు తెలుసు కాబట్టి నీ స్పందన చాలా ముఖ్యం మోషే. సో దేవుడు మోషేతో అన్నాడు, ఏ కారణమైనా పర్వాలేదు కానీ నువ్వేం మృగాని కాదు కదా, నువ్వు మనిషివి కదా, మనిషిగా నేను సృష్టించా, నాలో ఉండాల్సిన లక్షణాలు నీలో పెట్టాను కాబట్టి ఒక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాయకునిగా నీకు తెలియదా? ఒక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో విశ్వాసిగా నీకు తెలియదా? నిజదేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు ఆ నిజదేవుణ్ణి నమ్మగా నీ స్పందన ఎలా ఉండాలో నీకు తెలియదా అని మోషేతో అంటూ ఉన్నాడు. నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు కాబట్టి కానాను దేశానికి రావు. అక్కడ కూర్చొని ఎందుకు ప్రభువా అని అంటే 3వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఇంకొకసారి ఆ మాట నా దగ్గరకు తీసుకురావద్దు అని దేవుడు నాతో అన్నాడు అని అంటాడు. అలా మనం బైబిల్లో చూస్తూ వెళ్తే చాలా కారణాలు ఉంటాయి. ఈ రోజున ప్రతి పాపం వెనకాల కారణం ఉంటుంది, ప్రతి ఒక్క ఆవేశం వెనకాల కారణం ఉంటుంది. రాసుకుంటూ పోతే పాపాల కంటే కారణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలా దేవుడు ప్రతి కారణం కూడా చూసుకుంటూ వెళ్తే ఈ రోజున విమర్శన దినమున అందరూ మంచోళ్ళే, మరి అందరూ కూడా విమర్శకు లోను గారు మరి. సో దేవుడు యోబు ద్వారా యోబుకు నేర్పిస్తున్న మాట ఏంటంటే కారణం ఏదైనా, పరిస్థితి ఏదైనా, అది చేయి దాటినా ప్రాణం పోయే పరిస్థితి అయినా నీ స్పందన చాలా ముఖ్యం, నీ వైఖరి చాలా ముఖ్యం, నీ విశ్వాసం చాలా ముఖ్యం, నీ నిరీక్షణ చాలా ముఖ్యం. 600 అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే నువ్వు ఎలా స్పందిస్తావో అది నన్ను గణపరిచేది, అది నన్ను మహిమపరిచేది. సాతాను అనుకున్నాడు, సాతాను అనుకున్నట్టుగానే యోబు స్పందించాడు, కానీ దేవుడు అనుకున్నట్టుగా యోబు స్పందించాలి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు అన్నీ అనుమతిస్తాడు. ఎందుకనంటే దేవుడు ఎంతో ఆరాటంతో చూస్తాడు ఎలా స్పందిస్తామా, ఎలా దేవుణ్ణి గణపరుస్తామా. కానీ అవివేకముతో యోబు వలె ఎప్పుడుకో రియలైజ్ అవుతాం. అందుకే 42వ అధ్యాయం 2వ వచనంలో చివరి మాట అంటాడు, నేనిప్పుడు తెలుసుకొనుచున్నాను. అప్పుడేమైంది మరి? శ్రమలో ఏమైపోయింది? ఎంతో సంభాషణ జరిగిన తర్వాత, బుద్ధి వెలిగిన తర్వాత అప్పుడు అంటున్నాడు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత, దేవుడి నామానికి ఇంత అవమానం వచ్చిన తర్వాత ఏం లాభమో తెలుసుకుంటే, ఏం లాభమో దేవునికి అవమానం వస్తే. సో మొదటిగా దేవుడు మన జీవితంలో పలానా పరిస్థితుల్ని అనుమతిస్తూ ఉన్నప్పుడు నా స్పందన ఎలా ఉంది? యోబు గ్రంథాన్ని ఆలోచన చేస్తే ఈ కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఆవేదనలో మన ఆలోచన ఎలా ఉంటూ ఉంది, నలిగిపోతూ ఉన్నప్పుడు మన నడవడిక ఏ విధంగా ఉంటూ ఉంది, విరిగినప్పుడు మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది, అన్యాయం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన ఆవేశము ఏ విధంగా ఉంటుంది, నష్టములో మన నిరాశ ఎలాగుండిద్ది, ఒత్తిడిలో మన ఓర్పు ఏ విధంగా ఉంటుంది. అన్నిటినీ కేవలము ఒక్కడు మాత్రమే చూస్తాడు. అన్ని రకాల లోకంలో సమస్యలన్నీ ఒక్కడికే వస్తాయి. ఎవరికి అని అంటే దేవుణ్ణి నమ్ముకున్న మనకే వస్తాయి. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఇలా ఉండాలి అని లోకానికి నేర్పించే సజీవ పత్రిక మనం మాత్రమే, మన జీవితం మాత్రమే. ఎందుకు ప్రభువా నాకే అని అంటే నువ్వే మరి దేవుని గురించి చెప్పాల్సింది, నువ్వే మరి దేవుని గురించి బయలుపరచాల్సింది. నీ జీవితం ద్వారానే ఆ పరిస్థితుల్లో ఏ డాక్టర్, ఏ సైకాలజీ తెలిసిన వ్యక్తి కూడా ఇవాళ సలహా నీ స్పందన మనుషులకు ఇచ్చిద్ది. నీ స్పందన ద్వారా దేవుడికి ఘనత కలిగిద్ది. అందుకే యోబుని దేవుడు అలా నెట్టేయటం జరిగింది. సో మొదటిగా ప్రతిస్పందన చాలా ముఖ్యం. ఆ విషయంలో దేవునికి మనం లెక్క చెప్పాలి. అండ్ రెండవది యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 42వ అధ్యాయము 7వ వచనం దగ్గరకు వచ్చినట్లయితే ఇప్పుడు యోబు కాదు, యోబు స్నేహితుల కోణాన్ని ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది
పలుకలేదు గనుక నా కోపము నీ మీదకి నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. ఎట్టుందనంటే అసలుకి వారికి లేని తలకాయ నొప్పి మీదకి తెచ్చుకున్నట్టు ఉంది. ఎందుకంటే వారి జీవితాన్ని వారు హాయిగా బ్రతకొచ్చు, అసలు యోబుని పట్టించుకోకుండా వారి జీవనోపాధిని ముందుకు నడిపించవచ్చు. పోనీలే పాపం, సలహా ఇద్దాం, ఆదరిద్దాం, బలపరుద్దాం, సహాయం చేద్దాం అని వెళ్ళి 7 రోజులు కూర్చున్న వాళ్ళు పోను కాము కూర్చోవాలి కదా, పోను ఉచిత సలహాలు ఇద్దామని చెప్పి నోటుకొచ్చిందంతా వాగితే దేవుడు అంటూ ఉన్నాడు, అసలు దేవుడు కోప్పడాల్సింది యోబు మీద, శిక్షించాల్సింది యోబుని, లేక కఠినంగా వ్యవహరించాల్సింది యోబుని ప్లేట్ మారిపోయి వీళ్ళ మీదకి వచ్చినట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు అలా జరిగింది? వారి కోణము ఏమైంది? దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అక్కడ? మీరు నా గురించి యుక్తమైనది పలకలేదు. అంటే యోబు గ్రంథం అంతట్లో, అందుకే స్టార్టింగ్లో అన్న, ఇది మనిషి సమస్య కాదు, ఇది దేవుని గురించిన సమస్య. యోబు దేవుని గురించి సరిగా మాట్లాడాలా, అలాగే వీరు కూడా దేవుని గురించి సరిగ్గా మాట్లాడాలి. వారు అనుకుంటున్నారు నేను యోబుతో మాట్లాడుతున్నా, నేను యోబు సమస్య గురించి మాట్లాడుతున్నా, యోబుకి సలహా ఇస్తూ ఉన్నా, యోబుని ఆదరిస్తూ ఉన్నా, యోబు కొన్ని నీతి కబుర్లు చెప్తున్నా అని అనుకున్నారు. కానీ అలా చెబుతూ ఉన్నప్పుడు వాడింది ఎవరి పేరు? దేవుని పేరు. అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఎవరి స్వభావం గురించి మాట్లాడినారు? దేవుని స్వభావం గురించి మాట్లాడినారు. ఇక్కడ ఈ ముగ్గురు స్నేహితులు మీరు చూస్తూ ఉంటే ప్రారంభం చాలా బాగుంటుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూస్తే మంచి లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు. 11వ వచనంలో ఏముంటుందంటే వారు కలిసి యోబు యొద్దకు వచ్చాను. అంటే వారి కుటుంబాలను విడిచి, వారి పనులను విడిచి, తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని, తన స్నేహితుడు నష్టంలో ఉన్నాడని, బాధలో ఉన్నాడని కలవాలి, విజిట్ చేయాలి, ఆయనతో ఉండాలి, ఆదరించాలి అని వారు కలిసి వచ్చారు. వెరీ బ్యూటిఫుల్ థింగ్, చాలా చక్కని విషయం అది. అండ్ రెండవది ఏమంటారంటే యోబు బాధను చూసి పాపం వీళ్ళు కూడా బాధపడతాం మొదలుపెట్టాడు. ఇట్స్ నాట్ సింపథైజింగ్, ఇట్ వాజ్ ఎంపథైజింగ్. అంటే అయ్యో అని మాట సహాయం చేయాల, అతనితో పాటు ఏడ్చారు. అతని బాధని వారి బాధలాగా వారు అనుకొని అక్కడ బాధపడినట్టుగా ఉంటుంది. మూడవది, యోబుతో పాటు కూర్చొని 7 రాత్రింబగలు మౌనాన్ని పాటించినట్టు కూడా కనిపిస్తుంది. అంటే యోబు కోసం వచ్చారు, యోబు కోసం ఏడ్చారు, యోబుతో పాటే ఉన్నారు. ఎంత మంచి స్నేహం! నిజంగా ప్రారంభం చాలా మంచిది. క్రైస్తవులుగా విశ్వాస జీవితంలో మనం బై నేచర్ ఏమి మూర్ఖులం మంచోళ్ళు కాదంటానికి లేదు. మనలో మంచి ఆలోచనే ఉంటుంది, మంచి ప్రవర్తనే కలిగి ఉండాలనుకుంటాం, మంచి మాటల్ని చెప్పాలనుకుంటాం, మంచిగానే ఆదరించాలనుకుంటాం, అందరితో మంచిగానే ఉండాలనుకుంటాం. కానీ ఈ నోరు ఉంటుందే, ఈ మనసు ఉంటుందే, ఇది చాలా తొందరపడుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు పరుగులెడుతూ ఉంటుంది. దాన్ని బట్టి జరిగే అనర్థాలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎలిఫస్ 3 సంభాషణలు చేస్తాడు, లేక మన భాషలో చెప్పాలంటే 3 ప్రసంగాలు చేస్తాడు. 4, 5లో ఒక ప్రసంగం, 15వ అధ్యాయంలో ఒక ప్రసంగం, 22వ అధ్యాయంలో ఒక ప్రసంగం. ఈ 3 ప్రసంగాల సారాంశం ఏంటో తెలుసా? దేవుడు గురించి యుక్తమైనది ఏం పలకలేదు అని అంటే ఎలిఫస్ ఏమంటాడంటే దేవుడు దుష్టుల్ని శిక్షిస్తాడు, మంచోల్ని దీవిస్తాడు. ఇది ఎలిఫజు బోధల్లో ఒక సారాంశం. ఇది కరెక్టేనా అంటే దేవుడు ఈ 3 అంశాల్లో కూడా సత్యం ఉంది, కానీ దాన్ని హాఫ్ ట్రూత్ అని అంటాం. అంటే సగం సత్యం మాత్రమే. హాఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ఎ ట్రూత్. సగం సత్యం అనేటువంటిది సత్యం కాదు. ఈ లోకంలో దేవుడి గురించి అందరూ మాట్లాడతారు, దేవుని లక్షణాల గురించి అందరూ మాట్లాడతారు. సమస్య ఏంటి అని అంటే సత్యానికి అసత్యానికి మధ్యలో ఉండిపోతారు. ఇక్కడ వీరు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు మంచోళ్ళని దీవిస్తాడు, దేవుడు దుష్టుల్ని శిక్షిస్తాడు. ఈ ప్రిన్సిపల్ని తీసుకుంటే మరి ఆసాపు కానీ వీరందరూ కూడా కీర్తనల్లో ప్రార్థనలు చేస్తారు. భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు, భక్తిహీనులు పై స్థాయికి వెళ్తున్నారు, ఏం దేవా ఏం స్పందించవా అని దేవుడిని అడుగుతారు. అంటే దానికి అర్థం ఏంటి? ఈ రోజున నేటి దినం ప్రకారం ఆలోచన చేస్తే ఎలిఫజు చెప్పింది చూస్తే దేవుడినే తప్పు పట్టాల్సి వస్తుంది. అంటే దేవుడు భక్తిహీనుల్ని దీవిస్తాడా? దేవుడు భక్తిహీనుల్ని వర్ధిలింపజేస్తాడా? సో దేవుని యొక్క పనితీరు మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు. దేవుడి యొక్క స్వభావము మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు. మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పనితీరుకి ఒక లైన్ స్టేట్మెంట్, ఒక పారాగ్రాఫ్ నిర్వచనం రాసి దేవా నువ్వు ఇట్టనే ఉండు, ఈ బుక్లో ఉన్నట్లుగానే ఉండాలా, ఈ సరుకుల్లో ఉన్నట్లుగానే ఉండాలి, నేను అనుకున్నట్టు నేను బోధించినట్టే నువ్వు పని చేయాలా అని అంటే దట్స్ ఏ ఫూలిష్నెస్. ఎందుకంటే మనం సేవించేది మనిషిని కాదు కదా, సేవించేది మనల్ని సృష్టించిన సృష్టికర్తను సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి మనిషికి తెలవటం సున్నానే చెప్పాలి అని అంటే. కావున ఎలిఫస్
ఎలిఫస్ దేవుడి గురించి మాట్లాడకుండా తన గురించి మాట్లాడుంటే బాగుండేది, కానీ దేవుని గురించి తప్పుగా తను చూపించాడు. బిల్దాదు చేసిన పని అదే, అక్కడ జోఫర్ చేసినటువంటి పని కూడా అదే. ఈ 8 సంభాషణల్లో మనకు కనిపించేది ఏంటంటే దేవుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడాడు, దేవుణ్ణి చాలా చులకన చేసి మాట్లాడాడు, దేవుని మాటలతో ప్రోత్సహించకుండా దేవుడినే అవమానపరిచినట్టుగా ఉంటుంది. అందుకే దేవుడు 2 సార్లు అన్నాడు, మీరు నా గురించి యుక్తమైనది మాట్లాడలేదు. చాలాసార్లు ప్రసంగాలు అయి ఉండొచ్చు, ప్రార్థన అయి ఉండొచ్చు, మనం ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అయి ఉండొచ్చు, లేక సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అయి ఉండొచ్చు. దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్త, దేవుని గురించి పలుకుతూ ఉన్నప్పుడు జాగ్రత్త. నేటి క్రైస్తవ సమాజంలో దేవుని గురించిన సత్యము చాలా వక్రీకరించబడుతుంది. అన్యులు వక్రీకరిస్తూ ఉన్నారంటే అది అజ్ఞానం అనుకోవచ్చు, దేవుని తెలిసిన వారు వక్రీకరిస్తూ ఉన్నారంటే దాన్ని ఏమనాలి. సో ఇక్కడ వారు ఆ విధంగా చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. రెండవ తప్పు వాళ్ళు చేసింది ఏంటంటే, ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆదరించడానికి వచ్చారు. కానీ ఏం చేశారు? ఆదరణ కాస్త ఆరోపణలుగా మారిపోయినాయి. అంటే నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు మూర్ఖుడివి, నువ్వు పశ్చాత్తాపడలా, నీ జీవితంలో ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేసావో, దేవునికి తెలియకుండా ఏం చేసావో, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏం చేసావో, ఎంత నీచమైన పనులు చేసావో, లేకపోతే ఇంత ఘోరమైన పరిస్థితి నీకెందుకు వచ్చింది, ఇంత ఆస్తి గలవాడు ఇంతెందుకు నష్టపోతావు అని రకరకాల మాటలతో ప్రోత్సహించాల్సిన స్నేహితులు నిరుత్సాహపరిచారు, ఆదరించాల్సినటువంటి స్నేహితులు ఆరోపించినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో రెండవ పొరపాటు వారు చేసింది ఆదరించకుండా ఆరోపించారు. ఇన్స్టెడ్ ఆఫ్ కంఫర్టింగ్ దే వేర్ క్రిటిసైజింగ్. మనిషికున్న ఒక చెడు బుద్ధి, ఆ రోగానికి అసలు మందే లేదు, ఏంటంటే విమర్శించటం, లేక తీర్పు తీర్చటం, లేక ఒక మనిషి గురించి మంచి కంటే వెనకాల చెడు ఎక్కువగా మాట్లాడుకోవటం. ఇది మనిషికున్న రోగమే. అది చెప్పాలంటే పాపం వారి తప్పు లేదు, ఆదరించడానికి వచ్చారు, కానీ నోరు అదుపులో పెట్టుకోలేకపోయారు, మాట అదుపులో లేవు, వారి ఆలోచన అదుపులో లేదు. యోబులో తప్పులు వెతకటం మొదలుపెట్టారు, కానీ వాళ్ళు మర్చిపోయారు వారు కూడా తప్పు చేసేవారని. వారు మర్చిపోయారు వారు కూడా అదే తీర్పులోకి వస్తారని. మనిషితో ఉన్న సమస్య ఏసే అందుకే అంటాడే కదా, తీర్పు తీర్చు ఓ మనుష్యుడా, నీవు కూడా తీర్పులోకి వస్తావని మర్చిపోయావా? నా కంట్లో దూలాన్ని పెట్టుకుని అదుగో నీ కంట్లో దూలం అంటే ఏమనాలయ్యా నేను? ఇక్కడ స్నేహితులు వారిలో ఉన్న లోపాన్ని పట్టించుకోక యోబులో ఉన్న లోపాన్ని పైకి లేపారు. వారు వచ్చింది లోపం చూపించటానిక, వారు వచ్చింది లోపములు బలపరచటానిక, వారు వచ్చింది తన యొక్క తప్పుని పైకెత్తటానిక, ఆ తప్పును సరిచేయటానిక. వైఖరి చాలా ప్రాముఖ్యం, ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యం. అండ్ మూడవ కోణాన్ని మీరు చూస్తే, ఈ వచనాన్ని చూస్తే చాలా చక్కగా అర్థమైంది మీకు. 8వ వచనం మీరు చూడండి, 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి, నెంబర్ 1, మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మూడవది, మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకయునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏం జరిగింది అసలుకి? ఇక్కడ వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ ముగ్గురు దృష్టిలో తప్పెవరిది? యోబుది తప్పు. ఎవరిని తక్కువ చూపు చూశారు వీరు? యోబును తక్కువ చూపు చూశారు. కానీ ఇక దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? నా సేవకుడైన యోబు. వారి చూపుకి దేవుని చూపుకి చాలా తేడా. వారు కొలిచే విధానానికి దేవుడు కొలిచే విధానానికి చాలా తేడా. ఈ రోజున మనిషిని మనం చూసే విధానం వేరు, అదే మనిషిని దేవుడు చూసే విధానం వేరు. ఒక కిరాతకుడు అతి క్రూరమైనటువంటి తప్పులు చేస్తే వాడు సావాలి దేవాన్ని ప్రార్థన చేస్తాం, కానీ ఒక మంచోడు కనిపిస్తే వాడు రక్షించబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. మనమే సంపమంటాం, మనం రక్షించబడతాం, అది మన అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు ఎంత పాపినైనా రక్షించేటువంటి వాడు. కిరాతకుడైనా సరే, వాడు మంచోడైనా సరే, సంఘాలను నాశనం చేసిన సౌలని పౌలుగా మార్చటం అయినా సరే, మంచిగా ఉన్న యోహానుని శిష్యుడిగా చేసుకోవటం అయినా సరే, దేవునికి చూసే విధానం వేరుగా ఉంటుంది, మనం చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు వారి ఆలోచన దేవుడు సరి చేస్తున్నాడు, వారు చూసే విధానాన్ని దేవుడు సరి చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యోబు నా సేవకుడు, మీరు కదా నా సేవకులు. ఎవరి గురించి మీరు తక్కువగా మాట్లాడినారో ఆ యోబు నా సేవకుడు. రెండోది, మీరు ఏం చేయాలా? మీరు తప్పు చేశారు కాబట్టి మీరు ఇప్పుడు పశ్చాత్తాపపడాలంటే దహన బలులు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? యోబు దగ్గరికి వెళ్ళాలని చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి యోబు వీరి దగ్గరికి రావాలి.
యోబు వీళ్ళని పట్టుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు యోబు దగ్గరికి బలి అర్పణ తీసుకొని పోండి. మూడోది ఏం చెప్తున్నాడు? యోబు మాత్రమే ప్రార్థన చేస్తే అంగీకరిస్తా. నువ్వు ఎవరిని తప్పు పట్టావో, నీవు ఎవరి గురించి తక్కువగా మాట్లాడావో, నీ ఎవరిలో లోపాలను వెతికావో, ఎవరిని నిందించావో, ఆ యోబు ప్రార్థిస్తేనే నేను క్షమిస్తా. ఆ యోబు ప్రార్థిస్తేనే నీ జీవితంలో కార్యాలు చేస్తా. అసలు ఎందుకు వచ్చిన తలకైనా ఎవడు రమ్మన్నాడు వాళ్ళని? సరే వచ్చారు. వచ్చిన తర్వాత వారు చాలా కరెక్ట్గా యోబుని దేవుని కళ్ళతో చూస్తున్నట్లయితే ఆ స్థితి వాళ్ళకి వచ్చేది కాదు. సో దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఈ రోజున వాస్తవానికి ఓడలు బండ్లు అవ్వగలవు, బండ్లు ఓడలు అవ్వగలవు. పడిపోయిన వాడు లెగుస్తాడు, నిలబడిన వాడు పడిపోతాడు. దేవుడు ఎవరిని ఎలాగూ లేవనెత్తుతాడో, దేవుడు ఏ స్థాయిలో నిలబెడతాడో ఎవరికి తెలియదు. కాబట్టి తొందరపడి మాట్లాడటం, తొందరపడి తీర్పు తీర్చటం, తొందరపడి ఆ వ్యక్తి గురించి తక్కువ ఆలోచించి తక్కువగా చూడటం క్రైస్తవ విశ్వాసానికి సరికాదు. సో రెండవది, దేవుడు ఏ విషయంలో మనల్ని నీతిగా ఎంచాలంటే, ఒకటి ప్రతిస్పందన, రెండవది ప్రదర్శన. ఏం ప్రదర్శిస్తూ ఉన్నాం మనం? ఏం చూపిస్తూ ఉన్నాం? నా మాట ద్వారా, నా సంభాషణ ద్వారా, నేను ఆరాధించే విధానాన్ని బట్టి, నేను మనుషులతో కలుసుకుపోయే విధానాన్ని బట్టి ఏం నేర్పిస్తూ ఉన్నాయి? చివరికి మూడవది మనం ఆలోచన చేస్తే, వారి జ్ఞానాన్ని చూపించుకోవడానికి ప్రయత్నించారు. చాలాసార్లు మనిషికి ఉన్న మరొక రోగం ఏంటంటే, విశ్వాసులుగా ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం అనేది అది మనకు అంధత్వాన్ని తీసుకొస్తాడు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మీయంగా వాక్యంలో నిపుణులం అయిపోయి, ప్రార్థనలో గంభీర ప్రార్థనలు చేస్తూ కొన్ని సంవత్సరాలు అయిపోయి విశ్వాసంలో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఆత్మీయ అహం అనేటువంటిది వస్తుంది, ఆత్మీయ గర్వం అనేటువంటిది వస్తుంది. ఆ ఆత్మీయ గర్వంలో చెప్పటమే ఉంటుంది కానీ చూపించడమే ఉండదు, చెప్పటమే ఉంటుంది కానీ నన్ను నేను చూసుకోవటం ఏముండదు. అందుకని అంటూ ఉన్నాడు యేసయ్య, అలాంటి వారిని చూసి సున్నము కొట్టిన సమాధులారా. ఇక్కడ యోబు స్నేహితులు అదే కేటగిరీలో ఉన్నారు. వారు జ్ఞానవంతులని, వారు నీతిమంతులని, వారి మంచులని చూపించుకుంటే చివరికి దేవుడు ఏం చేశాడు? మీరే అవినీతిమంతులయ్యా, మీరే మూర్ఖులు, మీకోసం యోబు ప్రార్థన చేయాలి. సో రెండవది, జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది ప్రదర్శన. నీ మాట ఏం ప్రదర్శిస్తూ ఉంది? నీ యొక్క సంభాషణ ఏం ప్రదర్శిస్తూ ఉంది? నువ్వు మనుషులతో ఉండే విధానము, ప్రార్థించే విధానము, ప్రార్థనలో వైఖరి కూడా చాలా ప్రాముఖ్యం. దీనంగా ప్రార్థించడం ఒక ఎత్తు అయితే, నాకు తెలుసు అన్నట్టు ప్రార్థించడం ఇంకొక ఎత్తు. దానికి కూడా లెక్క చెప్పాల్సిందే. ఎలా ఎంచబడతావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మూడవది, దీంతో ముగిస్తా, 42వ అధ్యాయము 10వ వచనం. 42వ అధ్యాయము 10వ వచనము. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. యోబుకి దేవుడు పెట్టిన చివరి పరీక్ష, ఇప్పటివరకు జరిగిన పరీక్ష ఒక ఎత్తు అయితే, ఇది చివరి పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? తాను దేవుని విషయంలో ఎలా స్పందించాడో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అతి కష్టమైనది యోబు చేయాలి. అతి కష్టమైనది ఏంటంటే, ఒకటి 6వ వచనంలో ఉంది, రెండవది 10వ వచనంలో ఉంది. 6వ వచనంలో నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. దేవుని దగ్గర నేను పాపిని అని ఒప్పుకోవాలి. గమనించండి, ఈ అందరి కోసం బలులర్పించేటువంటి ఒక యోబు, తన బిడ్డల కోసం ప్రధాన యాజకుడిగా పనిచేసిన ఒక యోబు, తన బిడ్డల కోసం వేకుజాను లేచి ప్రార్థించేటువంటి ఒక యోబు, ఎలాంటి తప్పు లేకుండా, ప్రమేయం లేకుండా ఇన్నోసెంట్గా ఉన్న యోబు శ్రమలు గుండా వెళితే, ఏ పాపం ఎరిగినటువంటి యోబు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను అని చెప్పటం సులభమా? అది ఈజీయా? అసాధ్యమైంది. ఎందుకంటే అదే దావీదు భక్తుడు అంటాడుగా 19వ కీర్తనలో, తన లోపములను ఎరిగిన వాడెవడు, తన తప్పులను తెలుసుకొనగలిగిన వాడెవడు. మనిషికి ఉన్నటువంటి ఒక అంధత్వం విశ్వాసకి ఏంటంటే, నేను ఎక్కడ పడిపోతానో కొన్నిసార్లు నాకే అర్థం కాదు, నాలో ఎక్కడ లోపం ఉందో నాకు అర్థం కాదు, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటాం. ఇప్పుడు యోబు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను తప్పు చేశాను. అది మొదటి. ఇంకా కష్టమైంది ఏంటనంటే 10వ వచనంలో ఉంది కదా, తన స్నేహితుల నిమిత్తము
ప్రార్థన చేయటం ఇది కష్టమైన. స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయటం సులువే కదా, కష్టం ఎందుకంటే అప్పటివరకు ఏం చేశారు వాళ్ళు? మీరు నాకు ఆదరణకర్తలే కాదు, నాకు బాధ పెట్టేవారుగా మారిపోయారు. సూటిపోటి మాటలతో నన్ను మీరు అవమానించారు, నన్ను బాధ పెట్టారు, నాకు ఉన్నటువంటి గాయాన్ని మాన్పక దాని మీద కారం చెల్లారు. ఇప్పుడు దొరికింది ఛాన్స్, మీ పని అయిపోయింది. ఇప్పటివరకు నన్ను మీరు పాప అంటారా? నన్ను దోషాన్ని పిలుస్తారా? ఇప్పటివరకు నాలో లోపాలు మీరు చూపిస్తారా? మరి మీ సంగతి ఏంటి? మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు నాకు దొరికారు కదా అని యోబు వారి యొక్క పరిస్థితిని బేస్ చేసుకొని టిట్ ఫర్ టాట్ అని చేయగలడు. తాను వెంటనే వారికి వ్యతిరేకంగా ప్రవర్తించగలిగి ఇప్పుడు తాను ఇంకొక 10 అధ్యాయాలు మాట్లాడవచ్చు, మీరు ఇట్లా చేశారు, మీరు అట్లా చేశారని. కానీ అదే లైన్తో ముగించబడింది. అక్కడ మనం చూస్తూ ఉంటాం, యోబు ప్రార్థించగా దేవుడు తన మొరని విన్నట్లుగా ఉంటుంది. ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఎవరైతే మనల్ని అవమానిస్తారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తారో, ఎవరైతే మనల్ని ప్రక్కన పెడతారో, ఎవరైతే మన మీద లేనిపోని నేరాలు మోపుతారో, మంచోడిని కాస్త చెడ్డోడుగా లోకానికి పరిచయం చేస్తాడో, వాడి కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి చాలా ధైర్యం కావాలి, చాలా సాహసం కావాలి, చాలా గంభీరమైన విశ్వాసం కావాలా. కొంతమంది చాలా స్మార్ట్గా ఉంటారు, చేసేస్తారు కూడా ప్రార్థన, దేవా వాళ్ళని క్షమించు ప్రభువా అని అంటారు. కానీ ఆంతర్యం నుంచి అది రాదు. అది క్షమించేటువంటి మనసు లేకపోతే రావటం చాలా కష్టం. ఈ సమయంలో యోబు తన జీవితం గురించే చూసుకోవాలా, ఇంకొకరిని క్షమించాలా, తన పరిస్థితి గురించే ప్రార్థించుకోవాలా, ఇంకొకటి కోసం ప్రార్థన చేయాలా. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు యోబుకు పెట్టిన పరీక్ష, ప్రార్థిస్తాడా లేదా, వారిని స్వీకరిస్తాడా లేదా, వారి మీద ఉన్న కోపాన్ని, వారి మీద ఉన్న ద్వేషాన్ని, వారి మీద ఉన్నటువంటి కక్షని, వారి మీద ఉన్నటువంటి గాయపరచబడిన హృదయాన్ని, వారి మీద ఉన్నటువంటి అసూయని తీసేసి ప్రార్థిస్తాడా లేదా, చివరి పరీక్ష. అయితే 10వ వచనంలో ఏముంది? ప్రార్థించినప్పుడు, చాలా స్పష్టంగా నొక్కి తెలుగులో రాయబడుతోంది, ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసి. అప్పటి వరకు రాలా. దేవుడు ఎప్పుడు దీవించాడు? దేవుడు ఎప్పుడు క్షమించాడు? దేవుడు ఎప్పుడు క్షేమస్థితినిచ్చాడు? దేవుడు ఎప్పుడు రెండంతలుగా దీవించాడంటే తన లోపాన్ని ఒప్పుకొని ఇంకొకరి లోపాన్ని క్షమించి వారిని స్వీకరించి లోపాన్ని ఎత్తి చూపించిన భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, శత్రువులు కావచ్చు, వారందరి కోసం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు యోబుని దీవించినట్టుగా ఉంటుంది. అది క్రైస్తవ జీవితం. అందుకనే ఆ సూత్రం నుంచి యేసయ్య పలుకుతున్న మాట చాలా స్పష్టం. ఇక్కడ నుంచి యేసయ్య పలుకుతూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు మీరు చూస్తూ ఉంటే యోబు చేసిన ప్రార్థన నుండి యేసయ్య ప్రసంగం బయటకు వచ్చింది. మత్తయి 5:23-24 మీరు చూస్తూ ఉన్నట్లయితే, కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. యోబు చేసిన పని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, మా ఎడల అపరాధములు చేసిన వానిని క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. ఆల్రెడీ నేను క్షమించా కాబట్టి క్షమించు. క్షమించకుండానే క్షమించంటే కాని పని. క్రైస్తవ వైఖరి వేరండి, క్రైస్తవ విశ్వాసమే వేరు, క్రైస్తవ ప్రేమ వేరు, క్రైస్తవ చూపు వేరు, క్రైస్తవ క్షమాపణ వేరు. ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఉన్నవన్నీ ప్రక్షాళన చేసుకుంటే ఎలాగుంటుందో చివరికి యోబు సాక్ష్యం. సో 3 విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఒకటి మన ప్రతిస్పందన, రెండవది మన యొక్క ప్రదర్శన, మూడవది ప్రక్షాళన. తనలో ఉన్న పాపాలను కడుక్కున్నాడు, అసూయని తీసివేశాడు, కష్టాన్ని తీసివేశాడు, ఆ స్నేహితుల్ని స్వీకరించి వాళ్ళ కోసం ప్రార్థిస్తే దేవుడు దీవించాడు. ఈ రోజున మన జీవితాల్లో దావీదు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటూ ఉన్నాడు ఆయన? అయ్యా, నిర్దోషిగా నీ చేత ఎంచబడువాడు ధన్యుడు. మన జీవితంలో శుద్ధ హృదయము కలిగి ఉంటేనే దేవుడిని చూడగలము. యేసయ్య చెప్పిన ధన్యతలు కూడా అదే కదా, శుద్ధ హృదయులు ధన్యులు, అటివారు దేవుణ్ణి చూచెదరు, దేవునితో ఉండెదరు. యోబు దేవుని చేత ప్రశంసించబడటానికి కారణం అదే. యోబు గ్రంథం అంతా అయిపోయిన తర్వాత
ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇంతకీ అంత గింజుకున్నాడు యోబు, తన ప్రశ్నకి జవాబు దొరికిందా? ఏంటి ఆ ప్రశ్న? ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ శ్రమ అనే ప్రశ్నకి యోబుకి జవాబు దొరికిందంటే దొరకల. దేవుడు జవాబు ఇవ్వాల. 38, 39, 40, 41 వచనాల్లో దేవుడు ఎక్కడ కూడా ఎందుకు శ్రమ అనే మాటకి జవాబు ఇవ్వాల. జవాబు దొరకలేదు, కానీ పాఠం దొరికింది, గుణపాఠం దొరికింది. ఏంటా పాఠం గుణపాఠం అంటే, శ్రమ ఎందుకు అని అడగటం కంటే శ్రమలో ఏం చేయాలి అని నేర్చుకున్నాడు, శ్రమలో ఎలా ఉండాలి అని నేర్చుకున్నాడు, శ్రమలో కూడా ఎలాగో ఆరాధించాలి, శ్రమలో కూడా ఎలాగో నేను ఆలోచన కలిగి ఉండాలి, శ్రమలో కూడా ఎలా అదుపులో ఉండాలి, శ్రమలో కూడా ఇంకొకరిని ఎలా నేను అంగీకరించాలి, శ్రమలో కూడా ఇంకొకరిని ఎలాగో క్షమించి దేవుని కోసం నిలబడాలి అని మాత్రం నేర్చుకున్నాడు. నీ జీవితంలో నీ ప్రశ్నకి జవాబు రాకపోవచ్చు, కానీ నువ్వు నేర్చుకునే పాఠము చాలా ముఖ్యం, నువ్వు తీసుకునే తీర్మానం చాలా ముఖ్యం. దేవుని కొరకు నిలబడేటువంటి ఆ యొక్క స్టాండ్ ఏదైతే ఉంటుందో, దట్స్ వెరీ ఇంపార్టెంట్. యోబు గ్రంథము ప్రశ్నకు జవాబు ఇవ్వట్ల, యోబు గ్రంథము ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బైబిల్ ప్రశ్నలకి జవాబు ఇవ్వటం కంటే జీవితం ఎలా ఉండాలో నేర్పించే గుణపాఠాల పుస్తకం. ఆ గుణపాఠాలు నేర్చుకున్న రోజున గుణముతో దేవుని ముందు నిలవబడి తన గుణాతిశయమును ప్రచురపరుస్తూ మహిమలో పాల్గొంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్ర. అల్పులము, అనర్హులము, అయోగ్యులము, చాలా మార్లు ఎందుకు ఈ పరిస్థితి అని తెలియనటువంటి వారం, ఆవేశములో ఆలోచన లేక, ఆవేదనలో ఆలోచన లేక అనేక మార్లు బుద్ధికి మించి మాట్లాడుతూ ఉంటాం, బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటాం, అనేక మార్లు విశ్వాసంలో తప్పిపోతూ ఉంటాం, ఎందుకు నాకు ఈ జీవితం అనేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే అయ్యా, ఈ రోజున యోబు ద్వారా మాకు నేర్పించారు, శ్రమ ఎందుకు అని అనటం కంటే ఏం చేయాలి ప్రభువా, ఎలా ఉండాలి ప్రభువా, ఎలా ఎదుర్కోవాలి ప్రభువా, ఎలా నేను మహిమపరచాలి ప్రభువా, ఎలా నీ శక్తిని అనుభవించాలి ప్రభువా అని తనకి నేర్పించావు, మాకు నేర్పిస్తూ ఉన్నావు. మేము కూడా నీ ముందు నిలవబడినప్పుడు నీ చేత నిర్దోషిగా ఎంచబడటానికి మించిన ధన్యత లేదు, నీ ద్వారా అయ్యా నీతిమంతుడుగా ఎంచబడడానికి మించినటువంటి ధన్యత లేదు. అలాంటి జీవితం మాకు దయచేయండి అయ్యా. మా యొక్క జీవన ప్రయాణం ముగించిన తర్వాత నీ ముందు నిలవబడినప్పుడు సిగ్గుతో తల దించుకోక అయ్యా, తల ఎత్తుకొని ఇది మంచి పోరాటం నేను పోరాడాను అని చెప్పగలిగే ఒక కథ, చెప్పగలిగే ఒక సాక్ష్యము, చెప్పగలిగేటువంటి ఒక విశ్వాసము మాకు దయచేయమని, నీ శక్తితో బ్రతికినంత కాలము నీ కొరకే బ్రతికి మరణము వరకు కూడా నమ్మకంగా ఉండి జీవ కిరీటం పొందుకున్న ధన్యత మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.